వెల్కమ్ టు మమతా రెడ్డి టాక్స్. నేను మమత. మనం గత కొంతకాలంగా చూసుకుంటే కోలివింగ్ అనే కల్చర్ హైదరాబాద్ నగరంలో చాలా కామన్ అయిపోయింది. ఈ కోలివింగ్ అంటే ఒక హాస్టల్ రూమ్ లో ఆడ మగ కలిసి ఉండడం. ఇలా కలిసి ఉన్న ఆడ మగ మధ్య ఎలాంటి రిలేషన్ ఉండాల్సిన అవసరం లేదు. పెళ్ళైనా కాకపోయినా కలిసి ఉండొచ్చు. ఇదే ఇప్పుడు ట్రెండ్. ఇది వరకు కాలేజ్ అమ్మాయిలు కానీ, వర్కింగ్ ఉమెన్స్ కానీ, కాలేజీ అబ్బాయిలు కానీ, వర్కింగ్ మెన్స్ కి కానీ విడివిడిగా హాస్టల్స్ ఉండేవి. పేరెంట్స్ ఎక్కడ ఉండి, ఫ్యామిలీస్ ఎక్కడ ఉండి, ఇక్కడ జాబ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు కానీ, జాబ్ సెర్చ్ కానీ, స్టూడెంట్స్ అయితే క్లాసెస్కి వెళ్ళి, కోచింగ్ సెంటర్లకు వెళ్ళి, తిరిగి ఎవరి హాస్టల్లో వాళ్ళు ఉండి ప్రిపేర్ అయ్యేవాళ్ళు. రూమ్స్ తీసుకొని ఇంటి సామాన్లు, వంట సామాన్లు తెచ్చుకొని కుకింగ్ చేసుకోవడం వల్ల టైం అంతా వేస్ట్ అవుతుంది కాబట్టి ఇలా హాస్టళ్లలో ఉండడానికి ఇష్టపడుతూ ఉండేవాళ్ళు. ఎప్పుడైతే సుప్రీంకోర్టు 18 సంవత్సరాలు దాటినా ఆడా మగ కలిసి ఉంటే తప్పులేదు అని తీర్పునిచ్చిందో అప్పటి నుంచి ఈ కోలివింగ్ కల్చర్ ఫాస్ట్ గా ట్రెండింగ్ లోకి వచ్చింది. ఇప్పుడు ఫ్రెండ్స్, లవర్స్ విడివిడిగా ఎక్కడెక్కడో హాస్టల్లో ఉండే కంటే ఒకే రూమ్ లో ఉండి జాబ్ చేసుకోవచ్చు, స్టడీస్ చేసుకోవచ్చు, ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వచ్చు అనేది అటు స్టూడెంట్స్, ఇటు హాస్టల్స్ నిర్వహించేవారు కానీ, హోటల్స్ లో రూమ్స్ ఆఫర్ చేసే వాళ్ళు కానీ చెప్తున్నమాట. అలాంటి రిలేషన్ లో ఉండి వాళ్ళు ఏం ప్రిపేర్ అవుతారో, ఏం చేస్తారో వాళ్ళకి ఆ దేవుడికే తెలియాలి. ఇంతవరకు బానే ఉంది. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేకపోయినా, పెళ్లి కాకపోయినా కలిసి ఉండొచ్చు అనేది మన సాంప్రదాయం కాదు అని వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ కోలివింగ్ హాస్టల్స్ అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కేపీహెచ్బి వంటి ప్రాంతాల్లో ఈ కల్చర్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇది వరకు ముంబై, ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు వంటి నగరాల్లో ఉండే ఈ కోలివింగ్ స్టైల్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తరించింది. కొంతమంది హాస్టల్ నిర్వాహకులు కోలివింగ్ పేరుతో అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి ఉండేలా పీజీ హాస్టల్స్ లో అన్ని సౌకర్యాలతో గదులు అద్దెకిచ్చి ఆ గదిలో జరిగే నేరాలకు, ఇల్లీగల్ యాక్టివిటీస్ కి కారణమవుతున్నారు. ముఖ్యంగా ఐటీ హబ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ, మాదాపూర్, రాయదుర్గం ప్రాంతాల్లో నేషనల్ లెవెల్లో పేరున్న కంపెనీలు కోలివింగ్ రూమ్స్ ని అందుబాటులోకి తీసుకొచ్చాయి. ప్రతి అమ్మాయి, అబ్బాయి దగ్గర వీకెండ్స్ లో అయితే గంటకొక రేటు, హాఫ్ డేకి ఒక రేటు, రోజుకొక రేటు అని ఎక్కువ డబ్బులు వసూలు చేసి వారికి మద్యం, ఫుడ్ సప్లై చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. అయితే కొంతమంది సామాజిక నిపుణులు, తల్లిదండ్రులు కోలివింగ్ రిలేషన్ అస్సలు మంచిది కాదని చెప్తున్నారు, ఆందోళన చెందుతున్నారు. ఈ కోలివింగ్ రిలేషన్ వల్ల మంచి కంటే చెడే ఎక్కువ జరిగే ఛాన్స్ ఉందని, పిల్లలు చెడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని, అందుకు మనమే ప్రోత్సహించి సమాజాన్ని పాడు చేసిన వాళ్ళం అవుతామని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కోలివింగ్ కల్చర్ పై తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచాలని, పిల్లల్ని ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండాలని తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు. ఈ కోలివింగ్ కల్చర్ పైన ఒక్కొక్కరిది ఒక్కో అభిప్రాయం. మరి మీరేమంటారు? కోలివింగ్ మంచిదా కాదా? తప్పా ఉప్పా? కామెంట్లో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.